కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం. కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి ఒక ముద్ద అన్నం పెడితే అవి ఎంతో విశ్వాసంగా ఆ వ్యక్తికి కాపలాగా ఉంటాయి. అతనికి ఏదైనా ఆపద వస్తే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లను కాపాడుతాయి. వాటికి ఉండే ఈ విశ్వాసమే యజమానులకు వాటిపై ప్రేమను పెంచేలా చేస్తాయి. ఇలానే తమ కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన సునకానికి వైద్యం చేయించేందుకు వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు ఈ కుక్క ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు దాని గుర్తుగా సమాధి కట్టించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ సుదర్శన్, గాయత్రీదేవి దంపతులు 9 ఏళ్ల క్రితం రాట్విల్లర్ జాతికి చెందిన ఒక కుక్కను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ కుక్కకు బాక్సీ అని పేరు పెట్టుకున్నారు. చిన్నపిల్ల నుండి పెంచడం వల్ల ఆ కుటుంబంలో అది ఒక సభ్యుడిగా పెరిగింది. అంతే ప్రాధాన్యత ఆ ఇంట్లో సొంతం చేసుకుంది. ఇంట్లో 2 సార్లు దొంగతనం జరిగితే దొంగలను పట్టుకోవడంలోనూ బాక్సీ కీలక పాత్ర పోషించింది. ఇలా ఎన్నో రోజులుగా ఇక బాక్సీ పగలు రాత్రి ఇంటికి కాపలా ఉంటూ అందరి మన్ననలు అందుకుంది. అయితే ఈ మధ్యనే అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లడిల్లిపోయిన కుటుంబం కుక్కను పశువుల హాస్పిటల్కు తీసుకెళ్లారు. దానికి బాగు చేసేందుకు చెన్నై, బెంగళూరులోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. దాని వైద్యం కోసం సుమారు 7 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయినా బాక్సీని మాత్రం బతికించుకోలేకపోయారు. చివరకు నవంబర్ 11న చికిత్స పొందుతూ బాక్సీ తుది శ్వాస విడిచింది. బాక్సీ మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. దాని జ్ఞాపకార్థం సాంప్రదాయ రీతిలో కుక్కకు అంత్యక్రియలు జరిపి భారీగా ఖర్చు పెట్టి సమాధిని నిర్మించారు. ఆ సమాధిపై బాక్సీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కుక్క జ్ఞాపకాలు తలుచుకుంటూ రోజు సమాధి వద్దకు వెళ్లి పూజలు కూడా చేస్తున్నారు. మనుషులు పోతేనే పట్టించుకొని ఈ రోజుల్లో పెంపుడు కుక్కను సైతం ఇంతలా చూసుకోవడం గమనార్హం.